కోనసీమ జిల్లాలో గోదావరిలో గల్లంతైన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పి గన్నవరం మండలం నాగుల్లంకకు చెందిన 12 ఏళ్ల సానబోయిన సూర్యతేజ, 15 ఏళ్ల నీతిపూడి పాల్కుమార్, కేత ప్రవీణ్లు రావిలంక వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. ఇందులో ప్రవీణ్, సూర్యతేజ మృతదేహాలు లభ్యం కాగా పవన్ డెడ్ బాడీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. కోనసీమ జిల్లాలో గోదావరిలో గల్లంతైన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పి గన్నవరం మండలం నాగుల్లంకకు చెందిన 12 ఏళ్ల సానుబోయిన సూర్యతేజ, 15 ఏళ్ల నీతిపూడి పాల్కుమార్, కేత ప్రవీణ్లు రావిలంక వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. ఇందులో ప్రవీణ్, సూర్యతేజ మృతదేహాలు లభ్యం కాగా పవన్ డెడ్ బాడీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. నిన్న మరో సంఘటనలో 8 మంది ముమ్మిడివరం వద్ద గోదావరి ఉధృతిలో కొట్టుకుపోయిన విషయం మనకు తెలిసిందే. మళ్ళీ ఈ ముగ్గురు చిన్నారులు కూడా ఈత సరదాకు వెళ్ళి ఈ రకంగా మృత్యువాత పట్టడం విషాదకరం. ప్రస్తుతం పడుతున్న వర్షాల వల్ల గోదావరిలో కానీ నదుల పాయల్లో నీరు ఉధృతంగా ఉంటుంది. నీటి ఉధృతిని అంచనా ఎవరు వేయలేరు కాబట్టి పిల్లలు ఆ నీటి వద్దకు వెళ్లకుండా కట్టడించాల్సిన అవసరం పేరెంట్స్ మీద కూడా ఉంటుంది. ఇది